మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీలపై ఉన్న VA కేవలం 2 నుండి 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రైట్, తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా 17 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే గతంలో ఒక విడతలో ఆల్రెడీ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. ఇంకా చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి చాలా రోజుల నుంచి. సో అదే చెప్తున్నారు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇందాక మీడియాకి వివరాలు అందించారు. సో ఎన్నో రోజులుగా కార్యకర్తలు, నాయకులు ఎదురు చూస్తారు. ఇప్పటికీ ఆలస్యమైనప్పటికీ కూడా ఎదురు చూశారు. వాళ్ళ ఓపిక కూడా థ్యాంక్స్ చెబుతున్నట్టుగా చెప్పారు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 17 కార్పొరేషన్లకు చైర్మన్లు ప్రకటించింది ప్రభుత్వం. 11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లు కూడా ప్రకటించింది. దీంతో తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలని PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి కింద మీడియాకు వివరించారు. చైర్మన్లుగా నియమించినందుకు PCC తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించినటువంటి లిస్ట్ మీకు అందజెప్తాం. ఇప్పుడు చెప్పే దాంట్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, వాషర్మెన్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్గా డాక్టర్ అజయ్ కుమార్ ప్రోటోకాల్ PRగా ఉన్నారు. వైస్ చైర్మన్గా బంగారి బాబు, టోడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరు చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కేశం నాగరాజ్ గౌడ్ నియమించినారు. పెరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా దొంగరి వెంకటేశ్వర్లు, హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఖమ్మం నుంచి బొడుగం శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్గా దాన్ని నియమించినారు. మేరా కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంగా వెంకట్రాజం, వైస్ చైర్మన్గా M లక్ష్మీనారాయణ. వాల్మీక బోయ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి గద్వాల్కి చెందినటువంటి గట్టు తిమ్మప్ప చైర్మన్గా, బోయ నగేష్ వైస్ చైర్మన్గా. మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి కరీంనగర్ జిల్లాకు చెందిన బొమ్మ శ్రీరామ్ చైర్మన్గా. PCC సీనియర్ నాయకులు అల్లం భాస్కర్ గారిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కి M రఘునాథ్ యాదవ్ షేర్లింగపల్లి, వైస్ చైర్మన్గా గజ్జి భాస్కర్ యాదవ్ LB నగర్. వడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్గా గంజా రేణుక, శ్రీమతి గంజా నేరుక నారాయణ ex-ZPTC గారిని, గుంజా రేణుక నారాయణ. వైస్ చైర్మన్గా బత్తుల వెంకటేష్. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా దూడం వెంకటరమణ, వైస్ చైర్మన్గా జక్కాని అనిత. కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బండి రమేష్, వైస్ చైర్మన్గా పరుచూరు మురళి. అదేవిధంగా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్. తెలంగాణ భట్రాజు కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు గాంధీభవన్ బాలరాజ్ అంటారు వారిని, CH బాలరాజ్ని. వెలమ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా జువ్వాడి నరసింగరావు మెట్పల్లి గారిని.
తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్కి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, తెలంగాణ తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టోటల్ నంబర్ వచ్చేసి మీకు చైర్మన్లు 17 చైర్మన్స్, 11 వైస్ చైర్మన్స్. ఈ కాపీ సర్క్యులేట్ చేస్తాం మీకు. వీరందరూ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే కాకుండా పోయినసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ఆర్ఎన్ఎస్ కృషి చేసిన అందరినీ కూడా మెజారిటీ నాయకులని ముఖ్యమంత్రి గారు మేము గుర్తించి వారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా వచ్చింది ఒకటి, తెలంగాణ చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ తెలంగాణ గ్రామ పంచాయత్ ట్రిబ్యునల్, దానికి కూడా వేసినారు. సూదిని రామరెడ్డి చైర్మన్గా, మెంబర్గా కృష్ణకుమార్ నాగులూరి, భూసా వెంకట్ వేణుగోపాల్ యాదవ్ మెంబర్, ఇద్దరు మెంబర్లు. చైర్మన్ సూదిని రామరెడ్డి, సూదిని. మెంబర్స్గా కృష్ణకుమార్ నాగులూరి అని అడ్వకేట్, చాలా సీనియర్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఓలో పనిచేసినటువంటి కృష్ణకుమార్ నాగులూరి గారిని మెంబర్గా, అదేవిధంగా భూసా వేణుగోపాల్ యాదవ్ అని నిజామాబాద్ మా కమ్మరిపల్లి ప్రాంతానికి బాల్కొండ నియోజకవర్గం, వారిని కూడా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం. 18 కార్పొరేషన్స్ వేసాము. 6, 11, 11 వైస్ చైర్మన్స్, 2 మెంబర్స్. వీరందరూ కూడా శుభాకాంక్షలు. ఇంకా మిగిలి ఉన్నటువంటి కార్పొరేషన్స్, అదేవిధంగా జూలైలో టెన్యూర్ కంప్లీట్ చేసిన వారి స్థానంలో కూడా ఇంకా పార్టీకి పనిచేసి చాలామందికి డ్యూ ఉన్నాం. వారందరినీ కూడా ఏదో రకంగా అవకాశాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి, మీనాక్షి మేడం, మా అందరి ధ్యేయం. ఆ రకంగా ముందుకు పోతాం. చాలా ఓపికతో ఇన్నాళ్ళు ఓపికతో ఉన్నారు కార్యకర్తలకు, చాలా కొంత ఓపిక పట్టాల్సి వచ్చింది. జూన్ మాసంలో ఈ అన్ని కార్పొరేషన్స్ కలిపి డైరెక్టర్స్ కూడా నియామకం ఉంటుంది. రైట్. తెలంగాణ ప్రభుత్వం 17 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లను ప్రకటించింది. సో ఇంకా రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అని చెబుతున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.